హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ 9 తెలుగు 60వ ఎపిసోడ్ చూస్తున్నాము. అదే కరెక్ట్గా చెప్పాలంటే మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మంగళవారం నాడైతే ఒక డిఫరెంట్ టాస్క్ అయితే స్టార్ట్ చేశారు బిగ్ బాస్ హౌస్లో. ఏంటంటే బీబీ కింగ్డమ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ రాజ్యానికి రాజులు రాణులుగా, రాజు వచ్చేసరికి పవన్ కళ్యాణ్, రాణులుగా రీతూ చౌదరి, ఇటు మన దివ్య, ఇద్దరు కూడా వాళ్ళని రాణులుగా ఎంచుకున్నారు. అలాగే వీళ్ళకి ఒక ఛాన్స్ ఏమి ఇచ్చారంటే ఫుల్ యాక్సెస్, హౌస్ మొత్తం యాక్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళు రాజులు రాణులు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించవచ్చు. గేమ్ అయితే నిజం చెప్పాలంటే చాలా ఫన్నీగా సాగిందని చెప్పాలి. చాలా బాగా డీల్ చేశారు. ఈ ముగ్గురు కూడా బాగా డీల్ చేశారు. ఎవరిని బాధ పెట్టకుండా చాలా ఎంజాయ్ చేసే విధంగా అయితే యాక్టివిటీ చేశారని అయితే చెప్పాలి. జరిగిన యాక్టివిటీ ఇందులో వీళ్ళకి ఇంకో పవర్ ఏంటంటే ఒక నలుగురు కమాండర్లని, ఒక నలుగురు సామాన్య పౌరులుగా ఎంచుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు పోయాక అక్కడ మిగిలింది 8 మంది మిగిలారు కాబట్టి మొత్తానికి కమాండర్స్గా ఇటు చూస్తే నిఖిల్ని, జెంట్స్ నుండి నిఖిల్ని, డిమాండ్ పవన్ని, అలాగే లేడీస్ నుండి వచ్చే సంజన గారిని, మన తనుజాని, ఇద్దరిని లేడీస్ నుండి కోరుకున్నారు కమాండర్స్గా. అయితే ఈ కమాండర్స్ ఎంచుకోవడానికి ఒక ఇంటర్వ్యూ లాంటిది వాళ్ళు కండక్ట్ చేశారు, రాజు రాణులు. అందులో ఎవరు సాటిస్ఫాక్షన్ అనిపించారు, వీళ్ళు ఎవరికి వాళ్ళనుకుంటున్నారు వాళ్ళకైతే మొత్తానికి ఇద్దరు అమ్మాయిలకి, ఇద్దరు జెంట్స్కి ఇచ్చారు. వీళ్ళు కమాండర్స్. కామనర్స్ ఎవరంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? ఎమాన్యుల్, శెట్టి, సుమన్ శెట్టి, భరణి గారు, అలాగే గౌరవ్. వీళ్ళు సామాన్యులు. ఒక సామాన్యమైన సదుపాయాలతో పాటు ఫుడ్ కూడా వెరీ లిమిటెడ్ ఫుడ్, అంతా వీళ్ళకి వచ్చే లగ్జరీ ఫుడ్. వీళ్ళు ఎవరైతే రాజులు రాణులు ఉన్నారో, అలాగే కమాండర్స్ ఉన్నారో వాళ్ళకైతే మాత్రం నామినల్ ఫుడ్, అంటే లగ్జరీ ఫుడ్ దొరుకుద్ది. మిగతా వాళ్ళందరికి కూడా ఎవరైతే నలుగురు ఉన్నారో సామాన్యులుగా వాళ్ళకైతే సాధారణమైన పడుకోవడానికి, అలాగే సాధారణమైన ఫుడ్డే దొరుకుద్ది. అయితే గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన నుంచి కూడా వీళ్ళు ఫన్ చాలా బాగా క్రియేట్ చేశారని చెప్పాలి. అటు దివ్య కానీ, రీతూ చౌదరి కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళతో పనులు చేయించుకునే ప్రాసెస్లో అవ్వచ్చు, సుమన్ శెట్టి గారిని, భరణి గారిని ఆడుకున్న విధానం అవ్వచ్చు, అలాగే రీతూ చౌదరి వీళ్ళని, నిఖిల్ని కానీ వీళ్ళని కమెంట్ చేసే విధానంలో వచ్చిన ఫన్ క్రియేషన్ కానీ ఏదైనా అవ్వచ్చు. అలాగే అటు చూస్తే ఎమాన్యుల్ ఫన్ అవ్వచ్చు. చాలా ఫన్నీగా సాగిందని చెప్పాలి. చాలా ఫన్ క్రియేట్ చేశారు. చాలా ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ అయితే చెప్పాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పాలి సీజన్ 9లో నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే ఈ ప్రక్రియ ఇలా సాగుతుండగానే ఎవరైతే ఈ కామనర్స్ ఉన్నారో, ఈ కామనర్స్లోంచి ఒకళ్ళని ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఒక గేమ్ పెట్టారు బిగ్ బాస్. ఏం గేమ్ అంటే, ఎవరైతే ఇప్పుడు కమాండర్స్గా ఉన్నటువంటి నలుగురు ఉన్నారు, నిఖిల్, డిమాండ్ పవన్, సంజన గారు అండ్ తనుజ, వీళ్ళకి నలుగురికి కూడా ఒక బాస్కెట్ గేమ్ పెట్టారు. ఆ బాస్కెట్ గేమ్లో ఏంటంటే బుట్టలో బాల్ పడకుండా ఫస్ట్ రౌండ్లో అయితే చూసుకోవాలి. అలా బుట్టలో ఎక్కువ బాల్స్ పడకుండా సెక్యూర్ చేసుకోవాలి. ఎవరైనా వేస్తే వేయనివ్వకుండా ఆ ఫస్ట్ రౌండ్. అలాగా ఎవరైతే చివరికి ఈ గేమ్లో విన్ అవుతారో, ఎవరైతే సేవ్ అవుతూ వచ్చేస్తారండి, ఒక్కొక్కరు సేవ్ అయిపోతారు. లాస్ట్కి ఎవరైతే మిగిలిపోతారో, ఈ గేమ్లో ఓడిపోతారో ఒక రకంగా చెప్పాలంటే, వాళ్ళు కామనర్స్తో ఫైనల్గా ఒక రౌండ్ ఆడతారు. ఆ కామనర్స్తో ఆడే గేమ్లో ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళు కమాండర్ అవుతారన్నమాట. ఈ ప్రాసెస్లో చివరగా మిగిలిపోయింది ఎవరంటే సంజన గారు మిగిలిపోయారు ఈ రౌండ్లో. ఫస్ట్ తనుజ్ అయింది, తర్వాత డిమాండ్ పవన్ అయ్యాడు, తర్వాత నిఖిల్ సంజనతో పోరాడితే నిఖిలే గెలిచాడు. సో సంజన గారు చివరికి మిగిలిపోయారు. సంజన గారు అయితే ఈ ప్రాసెస్, ఈ గేమ్లో మీరు చాలామంది చూసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. రీతూ చౌదరి ఏదైతే సంచాలకుగా ఉందో ఈ గేమ్ వరకు, ఈ ఎవరైతే కమాండర్స్కి పెట్టిన గేము, ఈ గేమ్లో రీతూ చౌదరి ఎంతవరకు సంచాలకుగా 100% పర్ఫెక్ట్గా చేసిందని చెప్పని. 100% పర్ఫెక్ట్ ఎవరు చేయలేరు. సరే, ఎక్కడో ఓవర్ ల్యాప్ అవ్వచ్చు, చూడకపోవచ్చు, మిస్ అవ్వచ్చు, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఎంతవరకు కరెక్ట్ చేసింది డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఫస్ట్ లైన్ దాటింది ఎవరు? లైన్, ఇప్పుడు బిగ్ బాస్ ఒక లైన్ ఇచ్చాడు అంటే ఆ లైన్ దాటకుండా ఆడాలనే కదా అర్థం. రీతూ చౌదరి తనకిష్టం వచ్చిన రూల్స్ మార్చిపడేసి, అక్కడ ఉన్న రూల్స్, బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ని కూడా ఏమి మ్యానిపులేట్ చేసే విధంగా ఏమి సొంత రూల్స్ పెట్టి ఆడిచ్చిన విధానం అయితే నాకు జరిగింది. ఫస్ట్ లైన్ క్రాస్ చేసింది డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ దాటితే దాన్ని ఏమైందంటే
నువ్వు తోసావు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు అంటది. ఇవి ఎవరైతే తనూజ బాల్ వేయడానికి ట్రై చేస్తుంటే అది ఆపే ప్రయత్నంలో వెనక్కి వెళ్ళిపోయాడు, అది అందరం చూసాం. అయితే తోసావు కాబట్టి వెళ్ళిపోయాయని చెప్పి రీతూ చౌదరియే కరెక్ట్గా చెప్పాలంటే డిమాండ్ పవన్ని కాపాడడానికి ఒక సంచాలకుగా ఎంతవరకు చేయాలో అంతవరకు ఫస్ట్ రౌండ్లోనే చేసింది. ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే అవుట్ అయ్యాడో అప్పుడే చేసింది. ఓకే, డన్, ఒకటి అయిపోయింది. వార్నింగ్ అంది, ఒకసారి వార్నింగ్ ఇస్తాను డిమాండ్ పవన్, ఇంకోసారి వెళ్ళకూడదు అంది. తర్వాత నిఖిల్ వెళ్తే వార్నింగ్ ఇచ్చింది. అదేంటి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావు, మరి డిమాండ్ పవన్ వెళ్తే వార్నింగ్ ఇవ్వలేదు ఏంటంటే, ఎందుకు వార్నింగ్ ఇస్తాను, ఆయన కావాలని వెళ్ళిపోలేదే, ఆమె తోస్తే వెళ్ళాడని చెప్పి మళ్ళీ మొదలెడితే అక్కడ తనూజ తగులుకుంది, కరెక్ట్గా చాలా గట్టిగా అడిగింది. అయితే ఈలోపు మళ్ళీ పవన్ బయటికి వెళ్ళిపోయి పడిపోయాడు. తీలా ఫస్ట్ వార్నింగ్ అనింది, అప్పటికి 2 సార్లు దాటాడు. తర్వాత నిఖిల్ దాటాడు, నువ్వు 2 సార్లు దాటావు, నువ్వు ఆడకూడదు, బయటికి వెళ్ళా అంది. అక్కడ సంజన కూడా గట్టిగా లేదు నిఖిల్ వెళ్ళిపోయాడు, ఎందుకు నువ్వు అవకాశం ఇస్తున్నావు అని చెప్తే నిఖిల్ అప్పుడు తనూజ అన్నారు, అదేంటి ఆయన 2 సార్లు వెళ్ళాడని చెప్పి ఆయన తీసేటైతే డిమాండ్ పవన్ ఆల్రెడీ 2 సార్లు వెళ్ళాడు కదా, ఎందుకు తీయట్లేదు అంటాం. 2 సార్లు ఒకసారి నువ్వు తోసాగట్టి వెళ్ళాడని చెప్పి తనూజని రితు చౌదరి క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. అయితే అక్కడ ఫుల్లీ ఫేవర్గా డిమాండ్ పవన్ని ఆమె సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. జెన్యున్గా అయితే సంచాలకుగా చేయలేదు. నిన్న ఏదైతే సంచాలకుగా చేసి డిమాండ్ పవన్ని గేమ్లో ఉంచి అలా రన్ చేసిందో దానివల్ల నష్టపోయింది ఎవరంటే సంజన గారని చెప్పాలి. బట్ ఫైనల్గా ఆమె విన్ అయింది, చెప్తాను అది ఎలా విన్ అయింది. ఓకే, కానీ ఒకవేళ ఆ గేమ్లో ఆమె విన్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి. సో కంప్లీట్గా అయితే మాత్రం మొత్తానికి ఈ రౌండ్లో సంజన గారు చివరిగా మిగిలిపోయి ఓడిపోయారు ఈ రౌండ్లో. ఆమె ఇప్పుడు ఆమె ప్లేస్ని సేవ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కమాండర్గా ఆమె జాబ్ ఏదైతే ఉందో ఆయన సేవ్ చేసుకోవాలో ఆ సేవ్ చేసే ప్రయత్నంలో సుమన్ శెట్టి గారితో కాంపిటీషన్ పడింది. సుమన్ శెట్టి గారితో పెట్టిన కాంపిటీషన్ ఏంటంటే, దానికి సంచాలక రాజు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ దానికి సంచాలకుగా ఉన్నాడు. బాక్సుల మీద బాక్సులు ప్లేస్ చేయాలి, ఒకదాని మీద ఒకటి ఒక టవర్ లాగా ప్లేస్ చేయాలి. ఇది ఏదైతే ఈ టవర్ కట్టే బాక్సులతో గేమ్ ఏదైతే ఉందో ఈ గేమ్లో కరెక్ట్గా చెప్పాలంటే ఈ గేమ్లో సంచాలక నిర్ణయం ఏదైతే ఉందో అది నేను ఏకీభవిస్తాను 100%. టవర్ కట్టాలి అన్నారు. ఫస్ట్ అయితే ఆయన ఏమన్నాడంటే ఆర్డర్ కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఒకదాని మీద ఒకటి నించుంటే చాలు అనేది ఫస్ట్ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వాస్తవం. పక్కన వాళ్ళు చెప్తున్నా అబ్జెక్షన్ చేయలేదు అదే రూల్కి. అయితే మొత్తానికి ఫస్ట్ ఎవరైతే టవర్ కట్టారో ఉన్న 6 బాక్సుల్లో కల్లా 6 బాక్సులు పెట్టారండి. 6 బాక్సులు ప్లేస్ చేశారు. 6 బాక్సులు కూడా ఫస్ట్ వేసింది అయితే సంజన గారే. సంజన గారు ఫస్ట్ వేశారు, టవర్ స్ట్రైట్గా కట్టారు, స్టిప్ కొడితే పడినట్టు కట్టింది. ఇక్కడ సుమన్ శెట్టి ఏంటంటే, సుమన్ శెట్టి అలాంటి గేమ్ అంత హైట్ గేమ్ వేసాడు అనేసరికి అక్కడ ఉన్న హౌస్ మేట్స్ మిగతా అటు దివ్య కానీ రీతు చౌదరి కానీ లేదంటే మన తనూజ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే సుమన్ చేసేసరికి ఒక యాంగ్జైటీ అనమాట. మనకు నచ్చిన వ్యక్తి చేశాడు, చేయడు అనుకున్నాం చేసేవారు కాబట్టి అప్రిషియేషన్ ఇవ్వాలనేది తప్పేం కాదు. అలా అని చెప్పి కప్పే ఇద్దాం అనుకునేది తప్పు కదా. ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉంది, అసలు ఇంతవరకు వస్తాడు అనుకోలేదు అన్న వ్యక్తికి నేను కప్పు ఇచ్చేస్తానంటే కుదరదు. ఇక్కడ వరకు రావడం గ్రేట్ అవ్వచ్చు, కానీ గెలవడం అనేది ఎవరు కేపబుల్ బట్టి వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ సంజన గారు ఆయన హైట్ ఫెచ్చింగ్ ఉంది, పర్ఫెక్ట్గా వేసింది, టవర్ టు ఎక్కడ కూడా బ్యాలెన్స్ ఎక్కడ తప్పకుండా స్ట్రైట్గా పెట్టింది, చాలా స్టిఫ్గా పెట్టింది. అలాంటప్పుడు ఆమెకే ఇవ్వాలి, కళ్యాణ్ కూడా అదే దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఎవరైతే ఇక్కడ మనకి తనూజ కానీ రీతు చౌదరి దివ్య కానీ వీళ్ళు గట్టిగా ఫైట్ చేశారు. ఫస్ట్ అంతా నువ్వు అలా చెప్పలేదు కదా, సైట్గా ఉండాలని కూడా నువ్వేం చెప్పలేదు కదా, అది ఏదోదో మాట్లాడతారు. ఏది మాట్లాడినా ఉన్నంత టవర్ వరకు పర్ఫెక్ట్గా ఉన్నది సంజన గారిది. సుమన్ శెట్టి గారు చేశారు, వెరీ గుడ్. సుమన్ శెట్టి గారు అక్కడ కష్టపడలేదని కాదు, నిజంగా చెప్పాలంటే అక్కడ కనుక ఒక 4 ప్లేసులు ఉంటే ఆయన సెకండ్ ప్లేస్ ఇస్తారు, అందులో డౌట్ లేదు. కానీ అక్కడ ఉంది 2 ప్లేసులు అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు బాగా ఆడితే వాళ్ళకే ఇవ్వాలి కదా. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇవ్వాలి, బాగా ఆడటం కూడా కదా, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇవ్వాలి యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం. సో ఎక్కడైతే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నారు, ఎవరు ఎంత చెప్పినా సరే ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. మీరు చెప్పేది నేను యాజ్ అ సంచాలకుగా నాకంటూ కొన్ని డెసిషన్లు ఉంటాయి కదా, నేను చూసుకుంటాను కదా, నేను చెప్తాను కదా అని మాత్రం గట్టిగా నిలబడ్డాడు. సంజనాని అయితే ఈ రౌండ్కి అయితే గెలిపించి యాజ్ యూజువల్ ఆమె పొజిషన్ అయితే ఆమె సెక్యూర్ చేసుకుంది, సేవ్ చేసుకుందని చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే ఆమె కంటెండర్షిప్లోకి ఈ విన్ ద్వారా వచ్చినట్టే లెక్క, అంటే కన్ఫర్మేషన్ వచ్చినట్టే సంజన గారు కెప్టెన్సీ టాస్క్కి అని చెప్పాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్కులు స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పాలి అన్నటువంటి ఈ వారం. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా మనకు మంగళవారం నుంచే స్టార్ట్ చేశారు.
అంతకుముందు వారాలు అయితే మనకు అప్పటికప్పుడు ఫ్రైడే తేల్చేశారు గేమ్స్ అన్ని. అంటే అంతకుముందు వరకు ఏదో వీళ్ళ మధ్య గొడవలు ఇవన్నీ సరిపోయినాయి. సో దానికి టాస్కులు పెట్టడానికి ఆయనకి అవకాశం లేదు, స్టఫ్ సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేశారంటే గత వారం రోజులుగా లాస్ట్ వీక్ నుండి కూడా ట్యూస్డే నుండే గేమ్స్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే గేమ్స్ జనాలు కోరుకుంటున్నారు, గొడవలు కాదు. పొద్దున్న లేస్తే బిర్యానీ వేయలేదు, లేకపోతే ముక్క వేయలేదు, నాకు కక్క వేయలేదు, లేకపోతే ఇంకోటి వేయలేదు, పోపు లేదు, కాఫీ పొడి లేదు, ఈ గొడవలతో ఎంటర్టైన్మెంట్ అయిపోయింది 50 రోజులు. సో జనాలు కూడా ఇసిగిపోయారు, ఇంకా చాలు గేమ్స్ పెట్టండి రా స్వామి అంటే మొత్తానికి అయితే గేమ్స్ మంగళవారం నుంచే స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు టాస్కులు రన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్కులు అని చెప్పాలి. అయితే ఇక్కడ రాజులు రాణులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు అయితే మాత్రం వీళ్ళందరి మీద ఒక స్టెప్ హైలో ఉంటారు కంటెండర్షిప్ అని చెప్పాలి. వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా గెలిచి రావాల్సిందే, ఒక రౌండ్ ఎక్స్ట్రా ఆడి రావాలి. ఇప్పుడు పెట్టే గేమ్లన్నీ కూడా వీళ్ళకి పెడతారు, రాజులకి ఇప్పుడే కాదు. ఇది ఈరోజు ఎపిసోడ్. చాలా సింపుల్గా డ్రామా స్టార్ట్ అయ్యి కమాండర్స్కి ఒక గేమ్ పెట్టి కమాండర్స్ నుండి కమాండర్లో ఓడిపోయిన వ్యక్తికి ఫైనల్గా అయితే ఎవరైతే సామాన్యుడుగా ఉన్నటువంటి సుమన్ శెట్టితో గేమ్ పెట్టారో సంజన గెలిచింది. సంజన ఈ రౌండ్ నుంచి సేఫ్ అయిపోయి ఆమె కమాండర్ ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ ఆమె కాపాడుకుంది. ఇది ఈ ఎపిసోడ్ యొక్క